హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి 777. ఇది మంగళవారం రోజు వీడియో అండి. నేను టెంపుల్కి వెళ్ళాను. టెంపుల్కి వెళ్ళేటప్పుడు నేను సారీ కట్టుకొని వితిన్ 5 minutesలో ఎలా రెడీ అవుతాను అన్నది వీడియోలో అయితే చూపిస్తాను. అలాగే మార్నింగ్ పూజ చేసుకునేది నేను ఏమేమి పనులు చేసుకొని అంటే నా ప్లానింగ్ అన్నది ఎట్లా చేసుకుంటాను అన్నది అయితే వీడియోలో అయితే చెప్తూ ఉంటానండి. తప్పకుండా అయితే వీడియోని అయితే కంటిన్యూ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూడగలుగుతారు. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మార్నింగ్ అయితే నేను ఆ రోజు చెప్పాను కదండి, నేను పూజ ఉన్న రోజు అయితే కొంచెం ఎర్లీగానే లేస్తూ ఉంటాను. అంతే, ఇక మనకు నిద్ర పట్టదు కదా, పూజలు ఉన్నాయి, ఏమన్నా పండుగలు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ నిద్ర అయితే అస్సలు పట్టదు నాకు. అందుకని ఆ రోజు అయితే మార్నింగ్ అయితే నిద్ర లేసుకొని ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంట్లో టిఫిన్లు అవన్నీ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నానండి. ఇడ్లీ చేస్తానండి. ఏదైనా పూజ ఉన్నా ఇంకెక్కడికైనా వెళ్ళాలనుకున్నా కానీ తొందరగా అయ్యే ఏమన్నా ఉంటే మాత్రం అవి నేను చూజ్ చేసుకుంటూ ఉంటాను. ఇంట్లో ఉంటే మాత్రం అన్నీ పూరి అలాగే గ్రేవీలు అలాంటివి చేస్తూ ఉంటాను. కానీ ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఇడ్లీలు అలాగే పులిహోర ఇలాంటివి చేస్తూ ఉంటానండి ఎక్కువగా. అంటే మనకు టైం సేవ్ అవుతూ ఉంటుంది కదండి. తొందరగా ఉంటుంది. మనం ఏదో అడావుడిగా చేసేసి ఏదో వాటికి టేస్ట్ లేకుండా ఏది చేసి పెట్టినాం కాకుండా ఇలా మనం ప్లాన్ చేసుకున్నామంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అవి మంచిగా నీట్గా తింటారు వాళ్ళు కూడా. అంత నార్మల్ డేస్లలో అయితే నేను చపాతి అలాగే పూరి వడలు అవన్నీ గ్రేవీలు అయితే చేస్తూనే ఉంటాను. ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం పులిహోర, లెమన్ రైసు అలాగే ఇడ్లీలు చేస్తూ ఉంటానండి. ఎక్కువైతే ఇడ్లీలు కూడా తొందరగా అయిపోతుంది. దాని సాంబార్ అయితే ఏం చేయను, చట్నీ వేసేసి వాళ్ళకి పెట్టేస్తాను. ఇష్టంగానే తింటూ ఉంటారు. ఇంకా సాంబార్ ఉంటే కొంచెం ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ ఇక సాంబార్ చేయాలంటే మనకు టైం పడుతూ ఉంటుంది కదా, అందుకని అదైతే ఏం చేయను. ఇంకా ఇంట్లో అయితే పనులన్నీ అయిపోయాయండి. పనులు అయిపోగానే చెట్లకు నీళ్ళు పోయడానికి వెళ్ళాను. చెట్లు కొంచెము ఈ మధ్య అయితే వర్షాలు అయితే రావట్లేదు. అంత ముందుకు చాలా వచ్చినాయి, ఈ మధ్య వర్షాలే రావట్లేదు. అందుకని చెప్పేసి కొంచెం చెట్లకైతే నీళ్ళు పోసేసాను. మళ్ళీ సాయంత్రం అయిందంటే అంతగా నాకు పోయాలనిపించదు, అందుకనే మార్నింగే పోసుకుంటూ ఉంటాను. ఇంట్లో ఇక వంట అంతా చేశానండి. అంటే టిఫిన్ చేశాను, టిఫిన్లన్నీ కంప్లీట్ చేసి పెట్టాను. అలాగే పప్పు అంతా నానబోసేసి పప్పుకైతే పప్పు టమాటా అలాగే పలుచు అంటే తెలుసు కదండి, మా తెలంగాణ స్టైల్లో అయితే పలుచు అయితే చేస్తూ ఉంటాను, అది చేస్తాను. అలాగే వాటికి కాంబినేషన్లుగా అయితే పాపడ వేస్తూ ఉంటాను. ఏదన్నా ఫ్రై ఉంటుందండి, ఆలు ఫ్రై అన్నా లేదంటే బెండకాయ ఫ్రై అయితే ఎక్కువగా తింటూ ఉంటారు పప్పులోకి. అది కొంచెం చేసి పెట్టేస్తే ఇక నాకు పని అంతా అయిపోతూ ఉంటుంది, తొందరగా అవుతుందండి. ఎక్కువ టైం అంటూ ఎక్కువ ఏం పట్టదు. పప్పు కదా, మనం కుక్కర్లో వేసుకున్నామంటే మనకు అదొక 15 హాఫ్ అన్ అవర్లో అయిపోతూ ఉంటుంది. ఫ్రై అనేది మనకు కోసేది ఒకటే ఉంటుంది కదా, అవి కట్ చేసి పెట్టుకున్నామంటే అది కూడా తొందరగానే అయిపోతూ ఉంటుంది. ఇలా అయితే నా పనులు అయితే అన్నీ చేసుకున్నాను. ఆ తర్వాత అయితే గిన్నెలు అన్నీ ఉండండి, మనం క్లీన్ చేసుకున్న అవన్నీ ఉంటాయి కదా, గ్లాసులు ప్లేట్లు అవన్నీ అయితే సర్దేసుకుంటున్నాను. నాకు ఎప్పటికప్పుడు గిన్నెలు క్లీన్ చేసుకోగానే సర్దుకుంటూ ఉంటాను. ఆరడం అది వెట్టుగా లేకుండా అవి అయిపోగానే నేను ఎమ్మటైతే సర్దుకుంటూ ఉంటాను. ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాలంటేనే వీటిని అయితే సర్దడం అనేది జరగదు. కానీ వెళ్తున్నానంటే కంపల్సరీ సర్దేసేసుకొని మళ్ళీ ఇంట్లో ఏమన్నా ఉన్నాయి అన్నిటివి క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. ఇలా అయితే నా పనులు అయితే చేసుకున్నాను. ఆ తర్వాత ఇక పూజ చేసుకున్నానండి. పూజకైతే అంటే పూజ అనేది నేను ప్రసాదం చేస్తానండి. అదే చెప్పాను కదా, శ్రావణ శుక్రవారం శ్రావణ మంగళవారాలు అయితే తప్పకుండా అయితే ఏదో ఒక ప్రసాదం అయితే చేసి పెడుతూ ఉంటాను. దేవుడికి మార్నింగ్ అయితే పూజ అంతా చేసుకున్నాను. కొంచెము ఏమన్నా ప్రసాదం చేసేసరికి లేట్ అయిపోతూ ఉంటుంది కదండి, అప్పటికప్పుడు అయితే నేను పండ్లు అలాగే అది పెట్టి దీపారాధన చేసుకుంటాను. ఆ తర్వాత అయితే నైవేద్యానికి పులిహోర లేకపోతే లెమన్ రైస్. ఆ పులిహోర అంటే చింతపండుతోటి చేస్తూ ఉంటారు, నేను ఎక్కువ లెమన్ రైస్ చేసి పెడుతూ ఉంటాను, లేదంటే పరమాన్నం, ఈ రెండే చేస్తానండి ఎక్కువ. ఎప్పుడన్నా ఇంకా కావాలి దేవుడికి పెడదాము అనుకుంటే మాత్రము అదే పూర్ణము అవి ఉంటాయి కదండి, అవి అయితే స్వీట్ పూర్ణాలు ఉంటాయి కదా, అవి చేస్తూ ఉంటాను. అవి పిల్లలకు కూడా ఇష్టం అండి, అందుకని వీటిని కూడా ఎక్కువగా అయితే ఎక్కువైతే చేసుకుంటూ ఉంటాను. ప్రిపరేషన్ అయితే అదే ఎక్కువ ఉంటుంది నాకు, ప్రాసెస్ అనేది. అవి చేసి పెడుతూ ఉంటాను. ఆ తర్వాత ఇక నాకు ఇంట్లో పనులన్నీ కిచెన్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. కిచెన్ ఇక నాకు పని ఉండొద్దు. ఇక నాకు ఒకసారి కిచెన్లో నుండి వెళ్ళానంటే మళ్ళీ కిచెన్ నీట్గా ఉండాలి. ఇక నాకు మళ్ళీ మనం ఆ కిచెన్ అంతా ప్లాట్ఫామ్ అంతా ఒకలాగా కనబడకూడదు, అంత నీట్గా పెట్టుకుంటూ ఉంటాను. వచ్చిన వాళ్ళంతా అదే అంటూ ఉంటారు, నీట్గా పెట్టుకుంటావు వీళ్ళు, నీట్గా పెట్టుకుంటావు అని అంటూ ఉంటారు. అది అలవాటు అయిపోయింది అలా నాకు. ఇక అంతే, ఆ కిచెన్ క్లీనింగ్ లేకున్నా కానీ నాకు కిచెన్లో ఏమన్నా వంట చేసేటప్పుడు మాత్రం అన్నీ అక్కడే పెట్టుకొని చేసుకుంటూ ఉంటానండి. వంట చేసేటప్పుడు ఉంటుందండి నా కిచెన్, అబ్బో చూస్తానైతే కళ్ళెదురు కింద పడిపోయేటట్టు ఉంటుంది. ఆ తర్వాత అయితే ఎమ్మటే అన్నీ సర్ది పెట్టుకుంటూ ఉంటాను. నాకు కొంచెం అయితే చిన్నగా ఉంటుంది నా కిచెన్, అందుకని అలా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా స్టవ్ క్లీన్ చేసేసుకుంటాను. అది అంటే ఒకదాని వెనకబట్టి ఒకటి మనం ప్లాన్ చేసుకొని కరెక్ట్గా చేసుకున్నామంటే ఇంట్లో పనులు అనేటివి తొందరగా అయిపోతాయండి, ఎక్కువ టైం పట్టదు.
మనం ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడైతే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. మనం అన్ని ఇంట్లో ఎక్కడి పనులు అక్కడే పెట్టేసేసుకొని బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత చేసుకోవాలంటే మాత్రం నా వల్ల కానే కాదండి. నేను గుడికి వెళ్ళినా ఇంకెక్కడికన్నా వెళ్ళినా కానీ ఊరికి వెళ్ళేటప్పుడు కూడా ఇంట్లో ఏ ఒక్క పని లేకుండా నీట్గా ఇల్లు మళ్ళీ వచ్చినామంటే ప్రశాంతంగా అనిపించాలి. అలా ఉంటేనే నేను బయటికి అడుగు పెడతాను. లేకపోతే అది చేసుకున్న తర్వాత నేను బయటికి అడుగు పెడతాను తప్ప నేను అవి అట్లనే వదిలేసి అయితే ఎప్పుడు వెళ్ళనండి. అలా అలవాటే లేదు నాకు. అలా వదిలేసి వెళ్ళడం అస్సలు నచ్చదు. ఒక బట్టలు మడత పెట్టేది ఏమన్నా ఉంటే మాత్రం అది పెండింగ్ పెట్టుకుంటాను. ఎందుకంటే అవి కొంచెం ప్రాసెస్తో కూడుకున్న పనులు కదా, అవన్నీ డివైడ్ చేసేసుకోవాలి. పిల్లలు ఇవన్నీ నావన్నీ అని అది మాత్రం ఒకటి నేను కబోర్డ్ దగ్గర ఉంటుందండి ఒకటి ర్యాకు. ఆ ర్యాక్లో వేసి పెట్టుకుంటూ ఉంటాను తప్ప మిగతా అన్ని పనులు రెడీ చేసుకునే వెళ్తూ ఉంటాను. ఆ తర్వాత దేవుడి దగ్గర కూడా నేను పెట్టిన తర్వాత పూజ చేసిన తర్వాత అవన్నీ పడుతూ ఉంటాయి కదండి, అవన్నీ అయితే క్లీన్ అయితే చేసేసుకొని అవన్నీ ఎక్కడికక్కడ సర్దేసేసుకొని పెట్టుకుంటూ ఉంటాను. ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటి చేసుకున్నామంటే టైం సేవ్ అవుతుంది. మనం ఇల్లు కూడా నీట్గా ఉంటుంది. ఇంట్లో కూడా మనకి ఎటువంటి డస్ట్ అనేది అలాగే అలర్జీ లాంటివి కూడా కాకుండా ఉంటాయండి. మనకి వర్షాకాలంలో తెలుసు కదా, మనం గిన్నెలు క్లీన్ చేసుకోకపోయినా లేకపోతే ఇల్లు కరెక్ట్గా క్లీన్ చేసుకోకపోయినా కానీ పిల్లలకు ఊరికనే జ్వరాలు వస్తూ ఉంటాయి, ఎక్కువ ఇన్ఫెక్షన్లు అవుతూ ఉంటాయి. అలాంటివి లేకుండా అయితే ఎప్పటికప్పుడు చేసేసుకోండి, క్లీన్ చేసేసుకోండి. మనకు టైం కూడా ఏం పట్టదండి. మనం ఒక పని తర్వాత ఒక పని చేసుకుంటూ ఉన్నామంటే టైం కూడా ఎక్కువ అనిపించదు. వాటిని తర్వాత చేద్దాంలే అనుకుంటే దానివల్ల ఈగలు వస్తూ ఉంటాయి. అవన్నీ గిన్నెలు అలానే పెట్టుకున్నా ఏం చేసుకున్నా కానీ అవన్నీ మనకి ఇంకెక్కువ పనులు ప్రాబ్లమ్సే వస్తూ ఉంటాయండి. అందుకనే ఎమ్మటెమ్మటే ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకోండి. అలా చేసుకుంటేనే మన హెల్త్ మంచిగా ఉంటుంది. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్లు ఎటువంటి వ్యాధులు రాకుండా అయితే ఉంటాయి. ఆమె అందరికీ ఒప్పుకుంటుందా అని మాత్రం అనుకోవద్దు. మనం ఎట్లాగో ఇంట్లో చేసుకునే పనులేనండి ఇవి. కొంచెము పనికి అంటే బయటికి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లంగానే ఉంటుండొచ్చు. కాకపోతే వాళ్ళ ప్లానింగ్స్ వాళ్ళకు ఉంటాయండి. మనం ఇంట్లో ఉన్న వాళ్ళకైతే నేను చెప్పేదైతే ఇది. ఒకదాని తర్వాత ఒకటి చేసుకున్నామంటే మనకి ఈజీగా పని అయితే అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత అయితే ఇక నేను టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నానండి. టెంపుల్కి వెళ్ళేటప్పుడు తొందరగా రెడీ అయ్యేది ఎలా చేసుకోవాలి, ప్లానింగ్ ఏంటిదని చెప్పి చెప్తూ ఉన్నాను. ఏం లేదండి, మనం ముందు రోజే సారీ ఏదైతే కట్టుకోవాలనుకుంటున్నామో అవన్నీ అయితే తీసి పెట్టుకోండి. దాని మీద ఉన్న గాజులే కానీ అలాగే ఇయర్ రింగ్సే కానీ జుట్టు ఎలా వేసుకుంటున్నామో అవన్నీ అయితే ముందు రోజు అనుకుంటాం కదా. ఒకవేళ సడన్గా ప్లాన్ చేసుకున్నా కానీ తక్కువ టైంలో మనం ఎలా నీట్గా చేసుకోవాలన్నది అయితే ఈజీగా చూపిస్తానండి. ఏమి లేదండి, నేనైతే ముందు రోజు వెళ్ళాలనుకుంటే మాత్రం సారీ, బ్లౌజు అలాగే ఇయర్ రింగ్స్ అంటే ఎప్పుడు ఎక్కువగా అయితే మార్చనండి. ఈ మధ్య ఎక్కువ పెడుతూ ఉన్నాను. అవి చూపిస్తాను మీకు. అవి చాలా ఇష్టం నాకు. అందరు బాగున్నాయి అని అంటూ ఉన్నారు. మా కళ్యాణ్ తెచ్చింది వీటిని, అందుకనే ఇక ఈ మధ్య అయితే అవి ఎక్కువ పెడతా ఉన్నాను. ఇయర్ రింగ్స్ సారీ అయితే కట్టేసేసుకున్నానండి. ఏ సారీ అయితే కట్టుకోవాలనుకుంటున్నానో ఆ సారీ అయితే తీసి పెట్టుకుంటూ ఉంటాను. ఫీల్స్ అంతా చేసి పెట్టుకోవడం అదంతా ఏమి చేయను. నార్మల్గా ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళాలంటే అది చేస్తా తప్ప ఇక ఇంట్లో నార్మల్గా టెంపుల్కి లేకపోతే ఎక్కడికన్నా చిన్న ఫంక్షన్లు ఉంటే మాత్రం అదంతా ఏం చేసుకొని అప్పటికప్పుడు సారీ కట్టుకొని వెళ్తూ ఉంటాను. సారీ కట్టడం అనేది కూడా నేనైతే గంటలు అయితే కట్టుకోనండి. ఈజీగా తొందరగా కట్టేసేసుకుంటాను. ఒక 5 minutesలో సారీ అయితే కట్టేసేసుకుంటాను ఉంటాను. నాకు అది అట్లా అలవాటు అయిపోయింది. ఆ తర్వాత నేను ఫేస్కి అయితే క్రీమ్ అయితే రాసుకుంటానండి. హెవీగా అయితే మేకప్ అయితే ఏమి వేసుకోను. అలా కనబడతాను అంతే తప్ప హెవీగా అయితే ఏం మేకప్ వేసుకోనండి. ఫౌండేషన్ కొంచెం రాసేసుకొని ఆ తర్వాత కళ్ళకి కాటుగా పెట్టుకుంటూ ఉంటాను. మెయిన్ ఎస్పెషల్లీ నేను బొట్టు పెట్టుకుంటానండి నిండుగా. అది నాకు అలా అలవాటు అయిపోయింది. నిండుగా పెట్టుకుంటూ ఉంటాను. గాజులు వేసుకుంటాను. గాజులు లేకుండా కూడా ఉండను ఎప్పుడు. గాజులు లేకుండా బొట్టు లేకుండా ఉంటే మాత్రం మా ఆయన అయితే అసలు తిట్టకుండా తిడుతూనే ఉంటాడు. నిండుగా ఉండాలి, తనకి నీట్గా ఉండాలి ఎప్పుడు. అంతే ఇక. అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అలా ఉంటేనే మంచిదంట. అందుకనే ఆయనకు నీట్గా ఉండని చెప్తూ ఉంటాడు. ఎప్పుడన్నా నేను ఫంక్షన్ పోయొచ్చి ఏమన్నా తీసేసి అట్లా బోడగా ఉంటే మాత్రం తిడుతూనే ఉంటాడు. ఎమ్మట పెట్టుకున్న దానికి వదలడు. బొట్టు అలాగే గాజులు, కాళ్ళకు పట్టీలు అలా ఇవైతే ఎప్పుడు తీయొద్దు, ఎప్పుడు పెట్టుకొని ఉండమని చెప్తూ ఉంటాడు. ఇంకా ఆయనకు అట్లా ఉంటేనే ఇష్టము అంతే. ఇంకాగో ఇప్పుడు చెప్తున్నాను కదండి, ఇక జుట్టు వేసుకున్నాను. జుట్టు ఏమీ లేదండి, నేను పాపడ తీసి వేసుకుంటేనే ఇష్టపడుతూ ఉంటారు నా పిల్లలైనా మా ఆయనైనా. అందుకనే ఎక్కువ పాపడైతే తీస్తూ ఉంటాను. నార్మల్గా నేను పూజ చేసిన ఇంట్లో ఏమన్నా చిన్న అకేషన్లు ఉన్నా నేను పాపిట చూసారు కదా అలా తీసుకొనే వేసుకుంటూ ఉంటాను. అందరేమో కొంచెం మోటుగా ఉంది అని అనుకుంటూ ఉంటారు, కానీ ఏమో మరి నాకైతే ఏమీ అనిపించదు. అలా తీసుకుంటేనే మా ఆయనకి ఇష్టము, మా పిల్లలకి ఇష్టం అండి. ఎందుకంటే నేను నార్మల్గా ఇట్లా సైడ్కి తీసి వేస్తూ ఉంటాను. అదేం బాగుండదు మమ్మీ, నువ్వు ఇలానే తీసి వేసుకో అని చెప్తూ ఉంటారు నా పిల్లలు కూడా. ఇక మా ఆయనకైతే ఇలా ఉంటేనే ఇష్టం అండి. అలా పాపడి తీసుకొని బొట్టు పెట్టుకొని
కొంచెం నీట్గా ఉంటే మాత్రం బాగున్నావు, ఇట్లనే చేసుకో రోజు అని చెప్తూ ఉంటాడు. కానీ ఇక మరి రోజు పాపడు తీసుకొని వేసుకుంటూ ఉంటే ఏదోలాగా చూస్తూ ఉంటారు కదా జనాలు అని చెప్పేసి అయితే వెళ్ళను. ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు అయితే రెగ్యులర్గా నేను పాపిట తీసుకొని బొట్టు పెట్టుకొని నీట్గా పూజ చేసుకుంటూ ఉంటాను. అలానే అలవాటు అయిపోయింది నాకు. కొంచెం ఫేస్కి అయితే అదే చెప్పాను కదండి, కొంచెం క్రీమ్ అప్లై చేసేసుకొని పౌడర్ వేసేసుకొని బొట్టు పెట్టుకున్నాను. కాటుక కాజల్ అదంతా పెట్టేసేసుకొని పాపిట కుంకుమ పెట్టుకుంటూ ఉంటాను. నాకు అదే హైలైట్ అనిపిస్తూ ఉంటుంది ఇక నా ఫేస్కి అయితే. మరి అంత అయితే అందంగా అయితే ఏముండను, నార్మల్గా నా ఫేస్కి ఏవేవైతే సూట్ అవుతాయో అవి అయితే పెట్టుకుంటూ ఉంటాను. నా ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదండి, ఆ ఇయర్ రింగ్స్ అయితే ఎప్పుడు నేను తీయను. ఆ గోల్డ్వి చిన్నవి. కాకపోతే ఇక అవి ఇప్పుడు ఈ మధ్య అయితే కొత్తగా మా కళ్యాణ్ ఇచ్చిందండి నాకు అవి. తను సేల్ చేస్తూ ఉంటుంది. అవి విక్టోరియా డిజైన్ అని చెప్పేసి 2500 ఏమో అండి. నేనైతే ఏం డబ్బులు ఇవ్వలేదు, కాకపోతే తీసుకొచ్చుకున్నాను. ఇవ్వాలి. అవి బాగున్నాయి, నాకు నచ్చినాయి, అందుకని చెప్పేసి ఇక తీసుకున్నాను. అవి వచ్చినప్పటి నుంచి అయ్యో వాటినైతే ఎంతమంది అడిగినారంటే అండి, అబ్బా అవి పెట్టుకున్నప్పటి నుంచి దగ్గర ఒక 50-60 మంది అడిగినారు, ఎక్కడ తీసుకున్నావు, బాగున్నాయి అని చెప్పేసి. అంత బాగున్నాయి అంటే అందరికి అంత బాగా నచ్చినాయి అంట. ఇక మా ఆయనకు కూడా పిచ్చిగా నచ్చినాయి అవి. బాగున్నాయి అవే పెట్టుకో అని చెప్తున్నాడు సారీ కట్టుకున్నప్పుడల్లా. ఇంకా సరే అని చెప్పేసి అయితే అవే అయితే ఎక్కువగా అయితే పెట్టుకుంటూ ఉన్నాను ఈ మధ్య అయితే. విక్టోరియా డిజైన్ అండి అది. నార్మల్గా వస్తూనే ఉంటాయి కానీ నేను నాకు గోల్డ్లో ఉన్నాయండి. పాల్స్లో నాకు చిన్న బీడ్స్ లాంటివి అలాంటి దాంట్లో గోల్డ్లో ఉన్నాయి కానీ ఇయర్ రింగ్స్ లేవండి. ఓన్లీ నెక్లెస్కి సంబంధించినవి ఉన్నాయి. 2 రకాలుగా ఉన్నాయి కానీ గ్రీన్ ఉంది, మెరూన్ ఉంది. నాకు ఇయర్ రింగ్స్ లేవు వాటికి. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఆర్టిఫిషియల్ అయినా సరే పర్లేదని చెప్పేసి అయితే విక్టోరియా డిజైన్ అండి ఇది. అదైతే తీసుకున్నాను కదా, తను ఇచ్చింది, ఇంకా తీసుకొచ్చుకున్నాను నేను. తను సేల్ చేస్తూ ఉంటుంది. ఇంకా వేరే డిజైన్లు ఉంటే కూడా తీసుకోవాలి, బాగున్నాయి అంటున్నారు. ఇలాంటివే తీసుకోవాలని అనుకుంటున్నాను. చూడాలి మరి, ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తే తెలియదు. ఒకసారి వచ్చిన డిజైన్ ఒకసారి అయితే రాదండి. ఇలా అయితే నేనైతే జుట్టు వేసుకున్నాను, అలాగే బొట్టు పెట్టుకొని. గాజులు అండి, ఈ గాజులు కూడా నాకు చెప్పాను కదా, గిరిజ ఉంది కదా, అది ఎప్పుడు తాంబూలం ఇచ్చినా నాకు ఇష్టమైన గాజులే ఇస్తూ ఉంటుంది. నా సైజు చిన్నదనమాట. నార్మల్గా వేరే సైజు పెద్దది ఇచ్చి వేరే వాళ్ళకి ఇచ్చినా కానీ నా సైజు మాత్రం ఏదో నువ్వు అవే తీసుకో అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటుంది. నేను వెళ్తూ ఉంటాను కదా, నువ్వు తీసుకోవే, నీకు నచ్చినవి తీసుకో అని చెప్పేసి అయితే గాజులు అయితే ఎప్పుడు నాకు తాంబూలం ఎప్పుడు ఇచ్చినా నాకు ఇష్టమైన గాజులే ఇస్తూ ఉంటుంది. ఇంకా అవైతే 2 డజన్లు తీసుకున్నాను, చూసారు కదా. ఎట్లాగ సారీకి మ్యాచ్ అవుతాయి అని చెప్పి సారీ మ్యాచింగ్ అన్నట్టుగా నేను ఎప్పుడు ఏం వేయనండి. కాకపోతే ఈరోజు కృష్ణాష్టమి కదా, కృష్ణ జయంతి కదా, అందుకని చెప్పేసి టెంపుల్కి వెళ్తున్నాను అని చెప్పి అవి సారీకి మ్యాచింగ్ లాగా అయితే ఉన్నాయి. అలాగే ఇంకా కింది ఆంటీ వాళ్ళు కూడా అదే సేమ్ కలరే ఇచ్చినారండి, అవి ఉన్నాయి. అవి 2 మ్యాచింగ్ చేసి అయితే వేసుకున్నాను. ఆ సైడ్ గదులు అంటే ఇక నేను అవి కొనుక్కొని పెట్టుకుంటూ ఉంటాను. గోల్డ్ అయితే లేవండి, తీసుకోవాలనుకుంటున్నాను, ఎప్పుడైతే తెలియదు. ఇక ఈ ప్రస్తుతానికైతే ఇలా రెడీ అయిపోయాను. గాజులు అవి కింద పడతా ఉన్నాయి, పైన సెట్ ఒక్కొక్కటి దొరుకుతూ ఉంది. లేదండి, నేను 2 డజన్ తీసుకున్నాను, అవి మరి ఎక్కడ పెట్టానో తెలియదు. మిగతా అన్నీ కనబడట్లేదు. ఎంత హెవీగా అయితే ఏమి వేయను, ఏదైనా పెద్ద ఫంక్షన్ ఉంటే మాత్రం వేసుకుంటాను, లేకపోతే నార్మల్గానే వేసుకుంటూ ఉంటాను గాజులు. ఇలా అయితే గాజులు అయితే వేసేసుకున్నాను, సారీకి మ్యాచ్ అయ్యేలాగైతే వేసుకున్నాను. ఇలాగ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను. చైన్ ఉంది కదండి, నల్లబూసలు ఉంది కదా, ఆ నల్లబూసలు కూడా మా కళ్యాణ్దే. అంటే కళ్యాణి తను సేల్ చేస్తూ ఉంటుంది. నా ప్రతి ఒక్కటి ఇయర్ క్లిప్స్, అలాగే నల్లబూసలు, చెవుల కమ్మలు ఏమన్నా ఉంటే మాత్రం తనే అన్నీ చేస్తూ ఉంటుందండి. పాపం మంచిది అది. అన్నీ కొత్తవి వచ్చినాయి అంటే అమ్మ వచ్చింది అని చెప్పేసి ఫోన్ చేసి చెప్తుంది. ఇంకా నాకు ఇంటికి పోయినప్పుడు తీసి ఆ తర్వాత నాకు భద్రంగా నాకు ఇచ్చేస్తుంది. అలానే తెచ్చుకుంటూ ఉంటాను. ఇంకా లాస్ట్కి నాకు ఇష్టమైనదంటే నెయిల్ పాలిష్ పెట్టుకుంటే మా ఆయనకు అస్సలే నచ్చదు. ఆ నెయిల్స్ అన్నా నచ్చవు. కాకపోతే నా ఇష్టానికి ఇక పాపం పోనీలే అనేసి వదిలేస్తూ ఉంటాడు. ఆ నెయిల్స్ పెంచుకోవడం అన్నా ఇష్టం ఉండదు, ఆ నెయిల్ పాలిష్ పెట్టుకోవడం కూడా ఇష్టం ఉండదు మా ఆయనకి. ఇంకా మా పిల్లలకు మాత్రం చాలా ఇష్టము. మమ్మీ పెట్టుకో బాగుంటుంది అని చెప్పేస్తూ ఉంటారు ఇద్దరు. బాగున్నాయి మమ్మీ, అలానే పెట్టుకో, ఇలానే చేసుకో అని చెప్తూ ఉంటారు. డాడీ అవి పెడుతూనే బాగుంటుంది మమ్మీ, బాగుంది, ఎందుకు అట్లా వద్దంటావు అని అంటారు. కాకపోతే ఇక ఆయనకి ఇష్టం లేని పని అయితే ఇది ఒక్కటైతే చేస్తూ ఉంటాను. ఇక మిగతా అన్నీ ఆయనకి ఇష్టం ఉన్నాయి చేస్తూ ఉంటాను. ఎప్పుడు తిడుతూ ఉంటాడు, వీటిని పడుకున్నప్పుడు కట్ చేస్తా, నేను వీటిని ఉంచా అని. నాకు నేలు అదే కాళ్ళకు కూడా ఉంటాయండి ఎక్కువ, వీటిని కూడా కట్ చేసేస్తా అని చెప్తూ ఉంటాడు. కానీ ఏం కట్ చేయడు. ఇంకా సరే అంత ఇష్టంగా ఉంచుకుంటుంది కదా అని అయితే ఉంచుకుంటూ ఉంటాడు. కానీ ఆ వీటికి నెయిల్ పాలిష్ కరెక్ట్గా ఉండాలి. ఆ పొయ్యి సగం ఉండి సగం పొయ్యి ఇట్లా గలీజ్గా ఉన్నాయి అనుకొచ్చి చెత్తగా ఉన్నాయి, అవి కట్ చేసే తీసేసే అని అంటూ ఉంటాడు. అందుకని అప్పుడప్పుడు పెడుతూనే ఉంటాను ఆ వీటికి నెయిల్ పాలిష్. నెయిల్ రిమూవ్ చేయకున్నా కానీ, ఆ పాలిష్ రిమూవ్ చేయకున్నా కానీ వాటి మీద అప్లై చేస్తూనే ఉంటాను.
ఇంకా ఇలా రెడీ అయిపోయేసి ఇంకా మా ఆయనకు ఆల్రెడీ టిఫిన్ పెట్టానండి. ఇక నేనైతే టిఫిన్ అయితే ఏమీ తినలేదు. ఇంక తినేసే వెళ్తానండి. మరీ మొత్తం తినకుండా అయితే ఏమి వెళ్ళను. తినకుండా వెళ్తే నాకు వెళ్తూ కళ్ళలో తిరిగినట్టు ఏదోలాగా అయిపోతూ ఉంటుంది. ఎప్పుడన్నా దీపాలు పెట్టడానికి వెళ్తే మాత్రం తప్ప తినకుండా వెళ్తూ ఉంటాను. అంటే ఎమ్మటే వస్తానండి. నేను 1 అవర్లో వచ్చేస్తూ ఉంటాను. ఇంకా ఎక్కడికన్నా దూరం వెళ్తే మాత్రం తప్పకుండా తినేసుకొని నిదానంగా మొక్కుకొని వెళ్తాను. కానీ మొత్తం ఉపవాసాలు ఉండేసి అయితే ఏముండను. ఈ శ్రావణ మాసం అయితే నైట్ మాత్రమే నేను అంటే రైస్ తిననండి అంతే. ఇక వేరేటివి పండ్లు పాలు అవన్నీ అయితే తింటూనే ఉంటాను. తినకుండా ఉంటే మాత్రం హెల్త్ అయితే మొత్తం ఇదైపోతూ ఉంటుంది. ఈ మధ్య అయితే ఇంకెక్కువ అవుతుంది. ఇంక అంతే. ఇక కొంచెం పెద్దగా అవుతూ ఉంటే ఇంకేముంటుందండి, ఏజ్ వస్తూ ఉంటే లేనిపోనివన్నీ వస్తూనే ఉంటాయి కదా. అలా అని చెప్పేసి మనం ఇంకా ఎక్కువ వాటి మీద ఫోకస్ పెట్టుకొని ఉన్నామంటే ఇంకా ఇదైపోతూ ఉంటుంది హెల్త్ అనేది. అందుకని అంతగా అయితే ఏం చేయనండి. చేస్తాను, దేవుడికి మొక్కునేది మొక్కుకుంటాను, ఉండేంత వరకు ఉంటాను. కానీ ఓన్లీ శ్రావణం కార్తీకమే ఉంటానండి. ఇక వేరే నార్మల్ డేస్లలో అయితే నేను ఎప్పుడన్నా ఒకసారి అట్లా ఉంటూ ఉంటాను అంతే తప్ప ఇంకా ఈ ఈ శ్రావణంలో కార్తీకంలో అయితే ఎక్కువగా అయితే నైట్ పూట అంతే. ఇక పాలు పండ్లు తిని పడుకుంటూ ఉంటాను. మార్నింగ్ టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్ ఉంటుందండి. ఇంక ఎక్కువ ఆకలి ఏముంటుందండి, ఎట్లాగో నైట్ అయితే కొంచెమే తింటాం కదా మనం. అందుకని చెప్పేసి అయితే ఇక అంతగా అయితే ఏమి చేసుకోను. ఇలా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంట్లో పూజ చేసుకున్నాను. అలాగే ఇంకా టెంపుల్కి వెళ్తానండి. టెంపుల్కి వెళ్ళేసి మా ఆయనకైతే టిఫిన్ అయితే పెట్టాను. పిల్లలదంతా అయిపోయింది, వంట అయిపోయింది. ఇంకా టెంపుల్కి వెళ్ళేసి అక్కడ నేను టెంపుల్లో ఏమేమి చేసుకున్నాను, అలాగే ఎక్కడికి వెళ్ళాను, ఏ టెంపుల్కి వెళ్ళాను అనేది అయితే నేను నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోలో అయితే చూపిస్తానండి. ఈ వీడియోలో అయితే ఇలానే జస్ట్ నేను ఎలా రెడీ అయ్యాను, ఎలా ఉన్నాను, ఎలా పూజ చేసుకున్నాను, ఇంట్లో పనులు ఎలా చేసుకున్నాను, ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అనేది అయితే చూపించాను కదా. ఈ వీడియో మనకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా అయితే లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనా? బాయ్ మరే.